రిషి మీద చేయి చేసుకున్నంత గట్స్ ఎవరికున్నాయి? ఎవరా అమ్మాయి? మేఘమాల అని కొరియోగ్రాఫర్ మేడం. అతను చేసిన ఇంత పెద్ద తప్పుకి ఈసారి నేను సారీ చెప్పను. నువ్వు వాడి వల్ల ఎంత విసిగిపోయావో, ఈ గొడవల వల్ల నువ్వెంతగా నలిగిపోయావో నీ నిర్ణయం వింటేనే నాకు అర్థమవుతోంది. సాటి ఆడదానిగా ఆ పరిస్థితుల్లో నువ్వు చేసింది కరెక్టే అనిపిస్తోంది. వాడితో నేను మాట్లాడతాను. మరోసారి నీ జోలికి వాడు రాకుండా ఆపడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. అయినా సరే నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు, సరేనా? Take care. Bye. నా గురించి మీరెంతగా ఆలోచిస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్. రిషి నాన్న, రిషి నాన్న, రిషి నాన్న, రిషి. రిషి నాన్న, ఆ మాయదార్ షూటింగ్కి వెళ్ళొచ్చినప్పటి నుంచి తిండి సరిగ్గా లేదు, నిద్ర సరిగ్గా లేదు. ఏంట్రా ఇది? తిను. వద్దు బామ్మ. ఒరేయ్, తినకుండా నీ ఆరోగ్యం పాడు చేసుకుంటే మేమంతా చూస్తూ ఊరుకోవాలా? తింటావా లేదా? ప్లీజ్ బామ్మ, నాకు ఆకలేసినప్పుడు నేనే అడుగుతానులే, వదిలే. ఏమిట్రా వదిలేసేది? నువ్వేమన్నా చిన్నపిల్లాడువా? ఎవరి మీదో అలిగి నిన్ను నువ్వు శిక్షించుకుంటానంటే ఎలా? అదేమిట్రా? ఒరేయ్, వచ్చిన దగ్గర నుంచి ఏమీ తినలేదు. నువ్వు తినలేదని నేను తినలేదు తెలుసా? నువ్వు తిను, నాకొద్దు. నేను చచ్చినా తిన్నా. అయినా నువ్వేంట్రా ఓ ఆడపిల్ల చేయి చేసుకుంటే ఏం అనకుండా ఇంటికొచ్చి బాధపడుతూ కూర్చుంటావా? దాన్నక్కడే 4 ఉతికి తిరిగి రావాల్సింది. కుమిలిపోతూ తిండి నిద్ర మానేస్తావా? నువ్వేంటి, నీ హోదా ఏంటి? ఆ తైతక్కల పిల్లకి ఎంత ధైర్యం? నీ మీదే చేయి చేసుకుని అవమానిస్తుందా? ఒరేయ్, ఇలా బాధపడుతూ కూర్చోవడం కాదురా, దాని ఉద్యోగం పీకించేసి నడి రోడ్డు మీద నిలబెట్టు. నిన్ను అవమానించినందుకు ఇంతకింత బదులు తీర్చుకో. అంతేగాని నువ్వు కడుపు మార్చుకొని మాకు మనశ్శాంతి లేకుండా చేయకురా. ఆ మేఘమాల చిన్నప్పుడు మన ఇంట్లో ఉన్న మేఘమాల ఒక్కతే అయితే మాత్రం
దాన్ని అస్సలు క్షమించొద్దురా. దాన్ని ఎక్కడో వదిలేసావనే కదా మీ నాన్న నిన్ను అమెరికాకు పంపించి ఇంటికి రాకుండా చేశాడు. అదే అయినా కాకపోయినా ఊరికే వదలొద్దు, మంచి గుణపాఠం చెప్పాలి దానికి. లేకపోతే నా మనవన్నే కొడుతుందా? దాన్ని అసలు క్షమించే ప్రసక్తే లేదు. ఎవరిదా ఫోటో? మేఘమాలది. ఏమైంది? దాని బతుకు బూడిదైంది. బూడిదైంది దాని బతుకు కాదు, మొన్న ప్లాన్ ఫెయిల్ అయినా ఒక విధంగా మనం సక్సెస్ అయినట్టే. నువ్వు మేకప్ వేసుకుంటూ కూర్చొని వాళ్ళిద్దరిని అడవిలో పంపేయడంలో బాగానే సక్సెస్ అయ్యావు. ఫిజికల్ గా ఒక్క చోటున్నా కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదు బ్రదర్. వాళ్ళిద్దరూ పుట్టుకతోనే శత్రువుల్లా పుట్టారని, జీవితాంతం ఒక్కటి కాలేరని పూర్తిగా రుజువైంది. ఏ సిద్ధాంత దగ్గర చూపించావు వాళ్ళిద్దరి జాతకాలు? వాళ్ళిద్దరి జాతకాలు ఎప్పటికీ కలవని ఏ సిద్ధాంతి చెప్పకుండానే అందరికీ తెలిసిపోయింది. రిషికి సెంటిమెంట్స్ లేవు, జాలి, దయ, కరుణ అటువంటి ఎక్స్ట్రాస్ అస్సలు లేవు. అందుకే ఆల్రెడీ ఒక అటాక్ జరిగినా ఆ మేఘమాల మీద కాస్త కూడా జాలి లేకుండా అడవిలో వదిలిపెట్టొచ్చాడు. ఆ తర్వాత రియలైజ్ అయ్యి మళ్ళీ వెతకడానికి వెళ్ళాడు. ఆ సంగతి తెలియక మేఘమాల రిషిని చార్చి పెట్టి చెంప పగలగొట్టింది. ఓ ఆడపిల్ల అంతమందిలో చెంప పగలగొట్టినా చేత కాని వాళ్ళలాగా వదిలిపెట్టాడు. అతను అంత తేలిక వదిలిపెట్టే రకం కాదు. వదిలిపెట్టని వాడే అయితే అక్కడే దాన్ని ఏదో ఒకటి చేసి ఉండేవాడుగా. ఆ ఏదో ఒకటి చేయడానికే టెంపరీగా క్షమించాడు. అయినా వాళ్ళలా కొట్టుకొని చేస్తే మనకెందుకు? వాళ్ళిద్దరూ విడిపోతారని సంతోషపడ్డం మానేసి మీరిద్దరూ ఒకటే ఆలోచనలు చేస్తే బాగుంటుంది. ముందా పనిలో ఉండు. అన్నయ్య చెప్పింది కరెక్ట్ కాదు. వాళ్ళిద్దరూ విడిపోతేనే కదా నా రూట్ క్లియర్ అయ్యేది. ద్వేషంలోంచి కూడా ప్రేమ పుడుతుందంటారు. ఆ ద్వేషాన్ని పగగా మారిస్తేనే శత్రుత్వం పుడుతుంది. ఎస్, కరెక్ట్. ముందు రిషిని రెచ్చగొట్టి దాని మీద కసి పగ పెరిగేలా చెయ్యాలి. హలో. హాయ్ రిషి.
హలో. వీడి వాయిస్ వింటుంటే అదే మూడ్లో ఉన్నట్టున్నాడు. దానికి కొంచెం డోస్ ఇస్తే మనం అనుకున్నది వర్కౌట్ అయిపోతుంది. రిషి రిషి ఇండస్ట్రీ అంతా ఒకటే డిస్కషన్. దేని గురించి? ఆ మేఘమాల నిన్ను చెంపదెబ్బ కొట్టడం గురించి. కొందరైతే నాకు ఫోన్ చేసి డైరెక్ట్ గా అడగడం మొదలు పెట్టారు తెలుసా. అంత అవమానం చేస్తే ఒక హీరో అయ్యుండి అంత బ్యాక్గ్రౌండ్ ఉండి దాన్ని ఏమీ చేయకుండా ఎందుకు వదిలేశాడు అంటున్నారు. అవును రిషి, అందరూ అనేదే నేను అంటున్నాను. ఆఫ్టర్ ఆల్ ఒక ఆడపిల్ల, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని పూర్ లేడీ, అది చెంపదెబ్బ కొడితే నువ్వు ఎంత ఇన్సల్ట్ ఫీల్ అవ్వాలి. అదేం లేకుండా సైలెంట్ గా తిరిగొస్తే ఏంటర్థం? లేదు రిషి, ఇంతకింత బదులు తీర్చుకోవాలి. దాని బతుకు బజార్కిడ్చాలి. నీ వైపు కన్నెత్తి చూడ్డానికి కూడా వణికిపోయేలా చెయ్యాలి. అప్పుడే నాకు కూడా మనశ్శాంతిగా ఉంటుంది. ఇదేంటి ఇలా ఫోన్ కట్ చేశాడు? సైలెంట్ గా ఫోన్ కట్ చేశాడంటే రియాక్షన్ వైలెంట్ గా ఉంటుంది అక్కడ. సో మనం ఇవ్వాలనుకున్న డోసు వర్కౌట్ అయ్యేలా ఉంది అక్కడ, అవుతుంది కూడా. సో మేఘమాల, నీకు మూడిందే. హాయ్ చైత్ర. హాయ్ మేఘా, హౌ యు? నేను ఓకే. నువ్వెలా ఉన్నావు? నీ గురించి టెన్షన్ పడుతున్నాను. దేనికి? రిషి గాడిని అవుట్డోర్ లో ఈడ్చుకొట్టావట కదా. నీకెలా తెలిసింది? నాకేంటి, ఇండస్ట్రీ అంతా తెలిసింది. అవునా? వాడు ఖచ్చితంగా ఈ అవమానం తట్టుకోలేడు మేఘా. చిన్నప్పుడు మీ అమ్మ కొట్టిన దెబ్బనే మర్చిపోలేనివాడు ఇప్పుడు మరింత కసి పెంచుకుంటాడు. ఎందుకైనా మంచిది నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. దొరికావే మేఘమాల, ఇప్పుడు చూడు ఎలా ఆడుకుంటాను. పిని 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 పిని, అది ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంది. ఎవరితోరా? అదే నీ కాఫీలో విషయం కల్పింపన్న వాడితో. ఏం మాట్లాడుతుంది? నువ్వు చెప్పేది అక్షరాల పాటిస్తూ ఉంటుంది పిన్ని. అంటే అది నిజంగానే నన్ను లేపేయడానికి సిద్ధపడిందన్నమాట.
కాఫీ. నాకొద్దు. అదేంటి ఇందాకే కదా అడిగావా అమలత్త? అప్పుడు బుద్ధి లేక అడిగానమ్మా, ఇప్పుడు బుద్ధి వచ్చింది. నీ చేత్తో ఇస్తే చచ్చిన కాఫీ తాగను. ఎందుకు? నేనేం చేశాను? ఏం చేశావో ఏం చేయాలనుకుంటున్నావో నాకు తెలుసు గాని నాకు మాత్రం నీ చేతి కాఫీ వద్దు. వెళ్ళు వెళ్ళు తల్లి, వెళ్ళు. పోనీ నువ్వే కిచెన్లోనికి వెళ్ళి కాఫీ కలుపుకుని తాగు. నీకు కాఫీ తాగకపోతే తలనొప్పి వస్తుంది కదా అమలత్త. నా సంగతి నేను చూసుకుంటాలే అమ్మా, నువ్వు వెళ్ళి పని చూసుకో. పో పో, వెళ్ళవే. ఒరేయ్, నువ్వు చెప్పింది నిజమేరా? అది నిజంగానే కాఫీలో ఏదో కలిపినట్టుంది. మరి నేను కాబట్టి నేను కాపాడడానికి ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటున్నాను. పోన్లేరా, ముందు నేను కాఫీ తాగితే గానీ నాకు బుర్ర పని చేయదు. ఉండు, నీకు నాకు కాఫీ కలుపుకొని వస్తాను. పిన్ని, ఏమైందిరా? దానికంటే ముందు నువ్వే నన్ను చంపేటట్టు ఉన్నావు కదరా. అది నేను కిచెన్లోకి వెళ్ళి ప్రత్యేకంగా కాఫీ కలుపుకోమన్నదంటే ఏదో ఉంది. ఇంకేముంటుందిరా? చాలా ఉంటుంది. పాలల్లోనే విషం కలిపి ఉండొచ్చు, లేదంటే గ్యాస్ లీక్ చేసి ఉండొచ్చు. అది కాదంటే కిచెన్లో లైట్ వేస్తే కరెంట్ షాక్ వచ్చేలా ఏర్పాటు చేస్తుండొచ్చు. అవును రోయ్, పిచ్చిదాన్ని, గుడ్డిదానిలా వెళ్ళిపోయేదాన్ని. ఊరే నాయనా, ఇక నా వల్ల కాదురా. నా ఇంట్లో నేను భయపడుతూ బతకలేనురా. మీ బాబాయికి అనుమానం రాకుండా దాన్ని ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించే ఏర్పాటు చేయరా, నీకు పుణ్యం ఉంటుందిరా. ఆ, మరి నేనేం చేసినా నువ్వు మాట్లాడకూడదు. దాన్ని పంపిస్తానంటే నేనేం మాట్లాడను. నువ్వు ఏం చేసినా సరే నా ఫుల్ సపోర్ట్ నీకే. ఆ మాట మీదే ఉండు. అలాగే అలాగే. ఒరే, నాకు భయం వేస్తుందిరా, నేను వెళ్ళి పడుకుంటానురా. అమ్మో, అయ్యో. మేఘమాల, నిన్ను ఇంట్లో నుంచి ఎలా గెంటించాలో నేను చూసుకుంటా. ఎందుకు కొట్టుంటారు? రాస్కల్, ఎవరి ఫోటో అనుకుంటున్నారా అది? పొరపాటుని కింద పడితే ఎవరిదని అడగకుండానే చింపేస్తావా? అసలు ఎంత ధైర్యంరా నీకు? నాకు ఇష్టమైన మనిషి ఫోటోని మొక్కలు చేస్తావా? ఎవరనుకుంటున్నావు? నేను పొద్దున్నే లేవగానే ముందుగా చూసేది ఆ ఫోటోనే, నిద్రపోయే ముందు చివరిసారి చూసేది కూడా ఆ ఫోటోనే. బాధలో ఉన్నా, చిరాకులో ఉన్నా, కోపంలో ఉన్నా, సంతోషంలో ఉన్నా ఆ ఫోటో చూస్తే చాలు అన్నీ మర్చిపోతాను. నా జీవితంలో అంత విలువ ఇస్తాను ఆ మనిషికి. అలాంటిది నువ్వు ఒక క్షణంలో పొరా బయటికి.
అతనేమైనా తప్పు చేశాడా? అవును, నేను జీవితంలో క్షమించలేనంత పెద్ద తప్పు చేశాడు ఆ రాస్కల్. ఎందుకులే పట్టు మీద కొట్టడం అనే వదిలేశాను. ఏం చేశాడు గౌరీ సార్ అంత పెద్ద తప్పు? ఆ, ఏదోలే వదిలే. గవర్నమెంట్ టెండర్ కి కొటేషన్ రెడీ అయింది. మీరు ఒకసారి చెక్ చేసి సైన్ చేస్తే పంపిస్తాను. రేపటిదాకా టైం ఉందిగా, తర్వాత చూస్తాలే. నాకు మూడ్ బాగాలేదు, ఇక్కడ పెట్టెళ్ళు. అలాగే సార్.